ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము. సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగులు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగులు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 2-3 వచనంలో యాకోబు నివాస స్థలములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భీకరుడు. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పెను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలలో వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైన ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనంలో నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంన లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండి నియమించుతున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటు నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవాలయ మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడే దేవుడు అన్నారు. అందరి బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.